అవకాశాన్ని బట్టి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినాన్ని బట్టి, ప్రభు దినాన్ని బట్టి, ఈ ఆదివారపు ఆరాధనలో దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరవచ్చిన సంఘ ప్రియులందరికీ ప్రభు అయిన యేసు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం నుండి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు గారి యొక్క పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పౌలు గారి యొక్క పరిచర్య మరి ప్రభు దర్శనాన్ని పొందుకున్న తర్వాత, క్రీస్తు దర్శనాన్ని పొందుకున్న తర్వాత సౌలుగా ఉన్నటువంటి మరి వాడు పౌలుగా మారి దేవుని యొక్క మరి రాజ్య సువార్తను అనేకుల ఎదుట ఆయన ప్రచురం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మలను రక్షించేవాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అలాంటి పౌలు గారి యొక్క పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలు గారు ఒక మాట అంటాడు, ప్రియులారా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను అంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి పరిచర్య మరి మనము గమనించినట్లయితే వారి శిష్యులలో కానీ మరి ఆయనను నమ్ముకున్నటువంటి వారిలో కానీ ఎవరైనా మరి అంతటి గొప్ప త్యాగాన్ని మరి చేశారా అంటే అది చేసింది కేవలం ఒక పౌలు గారు మాత్రమే. ఎందుకంటే ప్రియులారా, పౌలు గారి యొక్క మరి పురాతన జీవితాన్ని అనగా క్రీస్తులోనికి రాకముందు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, సౌలుగా ఉన్నప్పుడు అనేక రకాలుగా క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించే వారితో మరి వారిని హింసించేవాడుగా ఉన్నాడు, మరి దూషించేవాడుగా ఉన్నాడు, కొరడాల చేత కొట్టించి మరి భయంకరంగా శిక్షించేటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే సౌలు గారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు వేరు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉండేటువంటి సౌలు వేరు. మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి సౌలు రాజు వేరు, ఇక్కడ ఉండేటువంటి సైన్యాధిపతి సౌలు వేరు. రోమా సామ్రాజ్యపు చక్రవర్తులలో ఈయన ఒక సైన్యాధిపతి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క సౌలు ఈ యొక్క మరి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే మనం గమనిస్తే, ఆయన సంఘములను చెరిపివేస్తూ సమాజ మందిరములలో మరి వాక్యము చెప్పేటువంటి వారిని, క్రీస్తు పరిచర్య చేసేటువంటి వారిని ఏం చేసేవాడంటే హింసించేవాడు. అంతకంటే గొప్పగా ఏం చేసేవాడంటే ఇంటింట దూరి ఏం చేసేవాడంట, వారిని బయటికి కొట్టేవాడంట. ప్రియులారా, అంతటి మూర్ఖుడు అని చెప్పొచ్చు, అంతటి కఠినాత్ముడని చెప్పొచ్చు, అంతటి రౌద్రము కలిగిన వాడని కూడా మనం సౌలుని చెప్పొచ్చు. అయితే ప్రియులారా, ఎప్పుడైతే క్రీస్తు దర్శనాన్ని పొందుకున్నాడో, ఎప్పుడైతే దమస్కు మార్గాన క్రీస్తు యొక్క మరి స్వరాన్ని విన్న తర్వాత సౌలు కాస్త ఏమైపోయాడు, పౌలుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే పౌలుగా మరి మారిపోయి దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకున్నాడో, ప్రియులారా, అప్పటి నుంచి తన యొక్క చివరి అంకము వరకు అనగా తన ప్రాణాన్ని సైతం వదిలేంత వరకు ఏం చేశాడంట, క్రీస్తు కొరకు మాత్రమే సాక్షిగా జీవించాడు. క్రీస్తు రాజ్య సువార్తను చాలా భారభరితముగా ప్రకటించేవాడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, పౌలు గారికి ఏం చెప్తున్నాడంటే, నిన్ను అన్యజనులకు వెలుగుగా నేను నిన్ను నియమించుచున్నాననేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, పౌలు గారిని అన్యులకు వెలుగుగా అంటే అన్య జనాంగాన్ని కూడా మరి క్రీస్తు యొక్క వారసత్వంలో కలుపుకోవడానికి దేవుడు మరి పౌలు గారిని ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం.
మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక కానాను స్త్రీని మనము జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. ఆ, క్షమించండి ప్రియులారా, అదే మత్తయి సువార్తలో మనం చూస్తాం. కానాను 15వ అధ్యాయంలో చూద్దాం. 15వ అధ్యాయము 22 నుంచి 26 వచనముల వరకు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 22 నుంచి 26 వచనముల వరకు చూద్దాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతముల యందు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఏమంటారంటే యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చెను. తూరు సీదోను ప్రాంతాలంటే ఏమిటంటే అన్యులు నివసించేటువంటి ప్రాంతాలు. అంటే దేవుడంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరుగనటువంటి వారు, అన్య జనాంగముగా పిలువబడుతున్నటువంటి వారు తూరు సీదోను ప్రాంతాలలో ఉన్నటువంటి మరి ఒక స్త్రీని మనం కానాను స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, అయ్యా ప్రభువా, నన్ను కరుణించండి, నా కుమార్తె దయ్యము పట్టి మరి పీడింపబడుతుంది, దయచేసి నా కుమార్తె కొరకు మీరు సహాయం చేయండి అని యేసుక్రీస్తు వారిని అడిగితే, యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు. చూడండి ప్రియులారా, కింది మాటలో మనము జ్ఞాపకం చేసుకుందాం. అందుకైన ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనిది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో మరి గలిలయ ప్రాంతాల చుట్టూ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, మరి సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. అనేక మందికి రోగం పట్టిన వారికి మరి రోగాలు నయం చేస్తున్నారు, కుంటి వారిని నడిపిస్తూ ఉన్నాడు, గుడ్డి వారికి చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి అనేకులను రక్షించిన దేవుడు ఆ తూరు సీదోను ప్రాంతాలలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చాలామంది ఏమంటున్నాడు, తన శిష్యులను చూడండి ప్రియులు ఏమంటున్నారు. 23వ వచనం మనం చూద్దాం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయండి. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? శిష్యులు అంటున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి శిష్యులే ఏమంటున్నారంట, అయ్యా ప్రభువా, ఈ స్త్రీ కేకలేస్తూ ఉంది, మన వెంట వస్తూ ఉంది, ఈమెను ఏం చేస్తామంటే వెనక్కి పంపించేసి అంటున్నాడు. శిష్యులు ఎందుకు ఈ మాటను మాట్లాడుతున్నారంటే, ప్రభునందు ప్రియులారా, వారి యొక్క హృదయములో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? ఈమె యూదురాలు కాదు, ఈమె మరి అన్యురాలు, ఈమె సమరయులు. అంటే వీరు మరి యూదులతో సాంగత్యము చేయకూడదు, మనం వీరితో మాట్లాడకూడదు, వీరి దగ్గరికి వెళ్ళకూడదు, వీరికి ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధనలు లేవు, వీళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానాలు లేవు. కాబట్టి ప్రభువా, ఈమెను వెళ్ళగొట్టండి అని చెబుతున్నాడు. అలా వెళ్ళగొట్టమని చెబుతున్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఏమంటారంట, ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒకవేళ చెప్పాలంటే యేసుక్రీస్తు వారు చెప్పాలి. ఏమని చెప్పాలి? అమ్మా, మేము యూదులము, మీతో మేము మాట్లాడకూడదు, మీకు మేము రక్షణ ఇవ్వకూడదు, మీకు మేము స్వస్థతలు చేయకూడదని యేసుక్రీస్తు వారు చెప్పాలి. కానీ యేసుక్రీస్తు వారిలో ఉన్న హృదయాంతర్యం ఏమిటో ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎవరికైనా అన్యాయం చేసే మనిషి? ఎవరికైనా అన్యాయం చేసే దేవుడా? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే మానవుడుగా మనిషిగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు అనేకులకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదేతరులందరూ కూడా, అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పొందుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతటినీ కూడా ఆయన వాగ్దాన నిబంధనలు కలిగినటువంటి వారుగా తన వారసత్వముగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అన్యులను ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే ప్రియులారా, మనం ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనగా పాత నిబంధన గ్రంథాన్ని మనం చూసినట్లయితే
దేవుడు ఒక తెగను ఎన్నుకున్నాడు, ఒక వంశాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాము సంతానములో నుండి, అలాగే ఇస్సాకు సంతానములో నుండి, అలాగే యాకోబు సంతానములో నుండి 12 గోత్రాలను ఏర్పాటు చేసుకొని ఈ 12 గోత్రాలకు మాత్రమే ఆయన దేవుడుగా ఉంటున్నాడు. ఈ 12 గోత్రాలను కలిపి ఏమంటున్నారు? ఇశ్రాయేలు గోత్రాలు. ప్రభునందు ప్రియులారా, అందుకే ఈ ఇశ్రాయేలు గోత్రాలకు మాత్రమే దేవుడుగా ఉన్నాడు. అయితే మిగతా వారిని ఎందుకు వదిలేశాడంటే ప్రియులారా, ఏమంటారట? దేవుడు వారిని తమ పిల్లలుగా ఎన్నుకున్నాడు. మనం చూస్తాం, ఆదామవ్వలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదామవ్వల కాలంలో నుంచి వారు చేసినటువంటి పాపానికి బదులుగా సంతానాన్ని విస్తరించి అనేకులు లోకములో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించారు. తిరుగుళ్ళు, త్రాగుళ్ళు, వ్యభిచారము, ఇష్టం వచ్చినటువంటి పరిస్థితుల్లోనికి ఎవరికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారే కానీ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, దేవునికి దగ్గరగా ఉండేటువంటి స్థితిని వారు కోల్పోయారు. కాబట్టి ప్రియులారా, దేవుడు చూసినంత వరకు చూశాడు. అయితే మరి భూమి మీద జల ప్రళయాన్ని రప్పించి భూమి మీద ఉన్న సర్వస్వాన్ని ఆయన తుడిచిపెట్టి వేశాడు. అయితే నోవాహు సంతానములో నుంచి ఒక సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంతానాన్ని దేవుడు రక్షిస్తూ వస్తున్నాడు. ఎంతగా రక్షిస్తున్నాడంటే ప్రియులారా, ఐగుప్తులో నుండి వారు బానిసలుగా ఉన్నప్పుడు, వారు కన్నీటితో బాధపడుతూ ఉన్నప్పుడు, అణగారిన స్థితిలో ఉన్నప్పుడు, అయ్యో మా జీవితాలు ఇంతేనా, మా బ్రతుకు ఇంతేనా, ఇదేనా మా స్థితి అనుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగములో దేవుడు మోషే ద్వారా ఒక గొప్ప నాయకత్వాన్ని కలిగించి ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారిని ఏం చేశాడంట? ఎంతో గొప్పగా నడిపించాడు. వారములు నడవవలసినటువంటి ఆ కానాను ప్రాంతానికి, ఆ పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వెళ్ళవలసినటువంటి 7 రోజుల్లో వెళ్ళవలసినటువంటి వారిని 40 సంవత్సరాలు నడిపించాడు. కారణం ఏంటో తెలుసా? ఈ 40 సంవత్సరాలు నడిపించడానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? వారు దేవుని యొక్క శక్తిని నమ్మాలి అని. దేవుడు ఎంతటి బలవంతుడో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకాన్ని ఇశ్రాయేలు జనాంగంలో కలగజేయడానికి దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరాలు నడిపించాడు. ఈ 40 సంవత్సరాలలో కూడుకేడ్చారు, గుడ్డకేడ్చారు, మరి ప్రతి వాటికి ఏడుస్తూనే ఉన్నారు. దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో మీరు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీకు ఎదురుగా వస్తున్నటువంటి శత్రువులను నేను అడ్డగిస్తాను, వారిని నేను నిర్మూలం చేస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతో గొప్పగా నడిపించాడు. ఎందుకో తెలుసా? అన్యజనులకు లేవు ఇవన్నీ, వాగ్దాన నిబంధనలు లేవు, వాళ్ళందరూ పరజనులు, అన్యులు, వారంతా కూడా పరజనులు. కానీ దేవుని పిల్లలకు ఏముందంట? ధర్మశాస్త్ర నిబంధనలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను బట్టియే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాలి. కాబట్టి అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఏదైతే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపించేటువంటి మార్గములో అరణ్యంలో ఎంతో గొప్పగా నడిపించాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తూ, ఆహారము కావాలన్నప్పుడు మన్నాను కురిపించాడు, నీళ్లు కావాలనుకున్నప్పుడు మారాను, చేదుగా ఉన్నటువంటి నీటిని మధురముగా మార్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు, ఫరో సైన్యం వెనక తరుముతూ ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆ యొక్క సముద్రంలో ఆరిన నేల మీద నడిపించినటువంటి దేవాతి దేవుని శక్తిని కూడా వారు నమ్మలేకపోయారు ప్రియులారా. అందుకే నమ్మలేకపోయారు కాబట్టి సనిగిన వారు, గొనిగినటువంటి వారు, సంశయములు, అనుమానాలు ఉన్నటువంటి వారందరూ కూడా అరణ్యములో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఈనాడు మన ప్రయాణము కూడా అంతే, ఈ లోక యాత్ర కూడా అంతే ప్రియులారా. మనం ఎవరము కూడా ఈ లోకంలో శాశ్వతముగా జీవించం. ఎవరైనా కానీ ప్రియులారా, మహా అంటే 60 సంవత్సరాలు ఈ కాలానికి లెక్కేసుకుంటే, లేదంటే 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు అధిక బలం నీళ్ళు ఒకవేళ మనం ముందుకు నడవచ్చు. కానీ మన జీవితాలన్నీ కూడా ఆయాసముతో, దుఃఖముతోనే గడుపుతూ ఉన్నాం. అందుకే ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపిస్తే ఈ 40 సంవత్సరాలలో దేవునికి విరోధముగా ఉన్నటువంటి వారు, పాపము చేసినటువంటి వారు అరణ్యములో రాలిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. ఈనాడు మన జీవిత యాత్రలో కూడా, మనం బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకులో కూడా ఎక్కడైనా దేవుణ్ణి ఒకవేళ దూషిస్తే, ఎక్కడైనా దేవుణ్ణి విమర్శిస్తే, దేవుని యొక్క నామాన్ని మనము తగ్గిస్తే ఏమైపోతామంట? మనము కూడా అపాత్రులమైపోతాం. అందుకే ప్రియులారా,
దేవుని యొక్క బిడ్డలను ఎంత గొప్పగా ఆయన ప్రేమించాడో, ఎంత గొప్పగా ఆయన ఆశీర్వదించాడో, శత్రువుల చేతిలో నుంచి ఎంత సులువుగా ఆయన తన బిడ్డలను తన గద్ద రెక్కల మీద ఏ విధంగా మోసుకెళ్తుందో అంత గొప్పగా దేవుడు తన జనాంగాన్ని కాపాడుకునే దేవుడు. అందుకే ప్రియులారా, అలాంటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏం చేశాడంట? వాగ్దాన నిబంధనలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ప్రియులారా, అటువంటి ధర్మశాస్త్రములో నుండి మలాకి గ్రంథం తర్వాత దాదాపుగా 400 సంవత్సరాలు దేవుడు మౌనముగా ఉన్నాడు. అంతకుముందు మరి అనేక రకాలుగా దేవుడు మాట్లాడాడు, అనేక రకాలుగా మరి మేఘముల ద్వారా మాట్లాడాడు, మరి అలాగే మరి స్వప్నము ద్వారా అంటే కలల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడాడు, రాజులకు దర్శనం ఇచ్చాడు. ఇలా ఎన్నో రకాలుగా దేవుడు తన బిడ్డలకు మరి కాపు కాస్తూనే ఉన్నాడు. అలాంటి దేవుడు 400 సంవత్సరాలు మౌనమైపోయాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? వారు చేసిన పాపాన్ని బట్టి. రాను 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 ఇశ్రాయేలు జనాంగం ఏమైపోతున్నారంటే అన్యులతో కలిసిపోతున్నారు, మోయాబీలతో కలిసిపోయి వారితో వ్యభిచారం చేస్తూ కదా పట్టబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? 40 సంవత్సరాలు మరి మౌనముగా ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరిని రక్షించడానికి, లోకంలో ఉన్న ప్రతి మానవుని రక్షించడానికి ఏ భేదము లేదు, ఏ యొక్క మరి అసమానత్వము లేదు, అందరూ సమానమే అని దేవుడు, దేవాతి దేవుడు ఒకనాడు వదిలిపెట్టిన దేవుడు ప్రియులారా. ఒకానొక సమయంలో మరి వదిలిపెట్టిన దేవుడు మరలా అందరినీ ఏకం చేసుకోవడానికి ఎవరిని పంపించాడో తెలుసా? లోకంలోనికి నజరేయుడగు యేసుక్రీస్తు వారిని పంపించాడు. దేవుని స్తోత్రం చెబుదాం. అటువంటి యేసుక్రీస్తు వారి రక్తము చేత మనము కడగబడిన వారము కాబట్టే ప్రియులారా ఈనాడు ఏకమైపోయాం. ఇశ్రాయేలు జనాంగముతో ఏకమైపోతూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటో ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు మనం కూడా చూస్తాం. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళకి వీళ్ళకు పడదు కదా, వీళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో అని ఈనాడు ఏం చేస్తున్నాం? మనం కూడా కొన్ని సంశయాలు లోపల ఉంటాయి. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేనెందుకు తల దూర్చాలి దీంట్లో, వాళ్ళకి పడదు కదా, నేను ఇప్పుడు మాట్లాడితే నాతో ఉన్నవాడు ఏమనుకుంటాడో కదా. ఈనాడు మానవుని పరిస్థితి అంతా కూడా అదే ప్రియులారా, తన వృత్తాంతం అంతా కూడా అదే. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులు ఏమంటారో అన్నటువంటి ఉద్దేశంతోనే ఏం చేస్తున్నాడో తెలుసా? ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడకుండా మౌనముగా వెళ్ళిపోతున్నాడు. అయినా కూడా వదిలిపెట్టిందా ఆ స్త్రీ? కేకలు వేస్తుంది, అయ్యా ప్రభువా, నా కుమార్తెను రక్షించండి అయ్యా, నా కుమార్తెను కాపాడండి అయ్యా, దయ్యము పట్టి భయంకరముగా పీడింపబడుతుంది అని కేకలు వేస్తుంది ప్రియులారా, కేకలు వేస్తుంది. ఆనాడు మనం చూస్తాం గుడ్డి భిక్షగా మనం చూస్తాం ప్రియులారా. గుడ్డి భిక్షవాడు కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఉంటే, ఆ ప్రాంతముల ఆ మార్గమున వెళుతూ ఉంటే, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా అని ఏడుస్తూ ఉన్నప్పుడు అనేకులు ఊరుకో 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 అంటున్నారే కానీ వెళ్ళిపో అన్నారా? ఎవరని లేదండి. ఊరుకో అరవద్దు అని అంటున్నారే కానీ ఎవరు కూడా ఆయనను వెళ్ళిపో నువ్వు రాకూడదు అని అన్నారా? అనలేదండి. అందుకే ఆ గుడ్డి భిక్షవాడు కూడా యూదుడై ఉన్నాడు కాబట్టి ఏమంటారట, ఉండు అరవద్దు అరవద్దు అంటున్నారే కానీ వెలివేయ లేదు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యా నాకు చూపును దయచేయండి అయ్యా, నాకు చూపును దయచేయండి. ఆడంబరాలకు పోలేదు, అంతస్తులు, భవనాలు, డబ్బు కదా, పని ఎవరిని అడగలేదండి. ఆయన ఏమడుగుతున్నాడు తెలుసా? తనకు అవసరం ఉన్నది ఏమిటో దానినే అడిగాడు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఈనాడు నువ్వు దేవుని అడుగుతూ ఉన్నావు, మరి అడిగింది పొందుకోకపోతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీకు అవసరము లేనిది కావాలని అంటున్నావు. నీకు అవసరము లేనిది ఆడంబరాలకు పోయి అడుగుతున్నావేమో. అందుకే దేవుడి నాడు మనకి ఇవ్వడం లేదు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి గుడ్డి భిక్షవాన్ని కనికరించిన దేవుడు కానాను స్త్రీని ఎందుకు కనికరించలేదో తెలుసా? ఆ శిష్యులలో ఉన్నటువంటి లోపల హృదయంలో ఉన్న ఆలోచన ఏమిటో
కనుక్కుందామని అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, శిష్యులు అంటున్నారు చూడండి, ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. 23వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనంలో చూస్తాం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా. ఏమంట? శిష్యులు అంటున్నారంట, ఆనాడు గుడ్డి భిక్షవాన్ని పంపివేయలేదు కానీ ఇక్కడ ఈ స్త్రీని పంపిస్తున్నారు. ఎందుకు? ఈమె అన్యురాలు, ఈమె తూరు సీదోను ప్రాంతాలలో ఉన్నటువంటి మరి దేవుణ్ణి ఎరగనటువంటి వారు, సమరయులు. కాబట్టి వీరికి మాకు సంబంధం లేదు కాబట్టి అయ్యా ఈమెను పంపివేయి అని ఆ స్త్రీని పంపివేయమంటున్నారు. ఎవరు? శిష్యులే. అయితే చూడండి ప్రియుల, కింది మాటలో ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే. అప్పుడు అంటున్నాడు చూడండి, ఒక మాటను మరి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, శిష్యులకు అర్థము కావాలని, శిష్యులు మాట్లాడితే ఏం మాట్లాడతాడో విందామని శిష్యులు చూస్తూ ఉన్నప్పుడు అయ్యా ఈమెను పంపివేయి అని మాట్లాడితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? ఆమె వైపు తిరిగి శిష్యులతో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడితిని కానీ మరి ఎవని యొద్దకు పంపబడలేదు. ఏమంటాడంట? ఇశ్రాయేలీల యొక్క మరి చెదరిన మరి నశించిపోయిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను. అప్పుడు వీళ్ళు ఏమనుకోవాలంట శిష్యులు? ఈయన మావాడు, ఈయన మా మనిషి, ఈయన మా యూదుడు అనుకోవాలి. అప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా అది అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడితిని కానీ మరి ఎవని యొద్దకైనా నేను పంపబడలేదు. ఈ మాట చెప్పినప్పుడు మరి ఈ యొక్క శిష్యులు సంతోషించిండవచ్చు. వాళ్ళలో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకాన్ని దేవుడు తీసేస్తున్నాడు. ఏ మూఢనమ్మకమో తెలుసా? మేము యూదులందరం ఒకటే అనుకుంటున్నటువంటి వారి ఆలోచనలు తుడిచిపెట్టడానికి, ఆ ఆలోచనలన్నీ తీసివేయడానికి యేసుక్రీస్తు వారు సర్వలోకములో ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడని తెలియజెప్పడానికి. ఏమంటున్నాడంట? ఇశ్రాయేలు దగ్గరికే వచ్చారనుకున్నా, నేను వచ్చాను, ఎవ్వని యొద్దకు నేను రాలేదంటే ఆ స్త్రీ మాట్లాడుతుంది. ప్రియులారా, ఎంత గొప్ప మాట మాట్లాడుతుందో కింది మాటలో మనం చూద్దాం. 25వ వచనంలో, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగిన. చూడండి ప్రియులారా, ఎంత గోజాడుతూ ఉందో చూడండి. ఒక అన్యురాలండి, దేవుణ్ణి ఎరుగనటువంటి ఆమె యేసుక్రీస్తు వారి స్వస్థతలు వినింది. ఆయన మాకు స్వస్థతలు దయచేస్తాడేమనేది. ఒకవేళ ఈ స్త్రీ ఆయన వద్దకు వెళ్ళడానికి కూడా యోగ్యత లేదు, ఎందుకంటే ఆమె అన్యురాలు, ఆమె వీరితో మరి మాట్లాడకూడదు. అలాంటిది ఆ స్త్రీ ఎందుకు వచ్చిందో తెలుసా? తన కుమార్తె పడి ఉన్న స్థితిని చూడలేక, ఆ బాధను చూడలేక, ఆ కష్టాన్ని చూడలేక, ఆ బిడ్డ తనకలాడుతూ ఉంటే, విలవిలలాడిపోతూ ఉంటే, ఒక తల్లిగా తన పేగు మరి కదిలింపబడి ఎలాగైనా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే నాకు సహాయము దొరుకుతుందేమో అనేటువంటి ఒక నమ్మకముతో వచ్చిందండి. ఆమె కేకలు వేస్తుంది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, కన్నీరు కారుస్తుంది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు సహాయం చేయండి, నా కుమార్తె దయ్యము పట్టి పీడింపబడుతుంది, అక్కడ నాకు సహాయం చేయండి. ఏడుస్తుంటే శిష్యులు అంటున్నారు, ఆమెను చూచి కనికరపడలేదండి శిష్యులు. ఒకవేళ శిష్యులు చెప్పొచ్చు, అయ్యా ఇంతమందికి సహాయం చేశావు, ఇంతమందికి స్వస్థతలు చేశావు, ఇంతమందిని బాగు చేశావు, ఈమెకు ఒక్కదానికి సహాయం చేయని అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి శిష్యులు. ఈనాడు మనం కూడా అలానే ఉన్నాం. ఈనాడు మరి ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేని దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉంటున్నాం. వారు కన్నీరు కారుస్తూ ఉంటే కన్నీటిని చూసి ఆనందించే స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. వారు ఏడుస్తూ ఉంటే మనకు నవ్వుగా కనబడుతుంది అది. అలాంటి స్థితిలో మనం ఉన్నాము. వాళ్ళు బాధలో ఉంటే ఆ బాధను చూసి మనం ఏం చేస్తున్నామో తెలుసా? గంతులేస్తున్నాం, బాగా ఏడుస్తున్నారులే. ఈ శిష్యుల కూడా పరిస్థితి అదేనండి. అది పోగొట్టడానికే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మా వాళ్ళ కోసమే వచ్చానండి, నేను ఎవరి కోసం రాలేదు,
అని అంటే ఆ స్త్రీ ఆమె విశ్వాసాన్ని దేవుడు చూపిస్తున్నాడు, శిష్యులకు చూపిస్తున్నాడు. అరే మూర్ఖులారా, మీ యొద్దకు వచ్చానని మీరు సంతోషపడుతున్నారు, మా మనిషి అని మీరు సంతోషపడుతున్నారు, కానీ మీకంటే గొప్ప విశ్వాసం ఎవరిలో ఉందంట? అన్యులలో ఉందిరా. దేవుడంటే తెలియని వాళ్ళలో ఉంది. నమ్మారంటే, విశ్వసించారంటే, ఒక్కసారి నిలబడ్డారంటే ఆ నిలబడిన కాడి నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోర్రా. ఒకవేళ ఆమె చెప్పిన వెంటనే, యేసుక్రీస్తు వారు చెప్పిన వెంటనే ఆమె వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. సరే ప్రభువా, ఏం చేస్తాం, అడుక్కునేంత వరకు అడుక్కున్నాం, ఇంకా నీవు రాలేదు, నేనేం చేద్దును అని ఆమె వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళిపోలేదండి, వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఆయన దగ్గర మాత్రమే రక్షణ ఉంది, ఆయన మాత్రమే స్వస్థత చేస్తాడు, ఆయనకు దయ్యములు వణుకుతాయండి. ఈ మాట నమ్మింది ఆమె, నమ్మింది కాబట్టి ఏమంట చూడండి ప్రియులారా, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా, ఎలాగైనా సహాయం చేయండి అయ్యా అడుగుతుంది ప్రియులారా. అందుకు ఆయన మరలా అంటున్నాడు, ఇంకా శిష్యులకు అర్థం కావాలని, ఈ మూర్ఖులకు అర్థం కావాలని ఏమన్నాడు తెలుసా? చూడండి కింది మాటలు అంటున్నాడు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను. ఇక్కడ ఆ కానాను స్త్రీని ఈ శిష్యులు ఎలా చూస్తున్నారో తెలుసా? కుక్కలాగా చూస్తున్నారంట. ఎలా చూస్తున్నారంట? కుక్కలాగా చూస్తున్నారు. పిల్లలంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలులకు వచ్చిన రక్షణ కుక్కల్లాంటి మీకెందుకు ఇస్తాను? ఎవరి ఆలోచన తెలుసా ఇదంతా? శిష్యుల ఆలోచన. శిష్యులలో ఉంది ఇది. ఎందుకు? ఆమెను పంపించేసేయి. సమరయ స్త్రీని కూడా మనం చూస్తాం కదా, బావి దగ్గర ఉన్నప్పుడు, అయ్యా మీరు యూదులు, మేము సమరయులం, మీరు మాతో మాట్లాడరు కదా, మీరు మాతో సాంగత్యం చెయ్యరు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. సమరయ స్త్రీ కూడా అదే మాట్లాడింది. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఆయన దగ్గరకు వచ్చి అడుగుతుంది, మ్రొక్కుతుంది, బతిమాలుకుంటుంది, ఏడుస్తుంది. ఈనాడు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడిగే స్థితిలో ఉన్నావా? నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఎక్కడో పడి ఉన్నటువంటి మనలను తీసుకొని వచ్చి తన గుంపులో చేర్చుకున్నాడు. చూడండి, ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాటని జ్ఞాపకం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మనమందరం వాళ్ళమేనండి. ఇక్కడ చదువుతున్నాం కదా, ఈ చదువుతున్న వాళ్ళమే మనం. ఏమంట, ఎలాంటి వారమో తెలుసా? మనం ఇప్పుడు మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలు జనాంగం అనేది ఒకటి ఉంది అని. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ అక్కడక్కడ యూదులు చాలామంది మన ప్రాంతాల్లోనే, ఈ గుంటూరు ప్రాంతంలో కానీ కదా, మరి అక్కడ సైడ్ చూస్తే మరి చిత్తూరు ఆ లోపల చిన్న చిన్న పల్లెల్లో యూదులు దాపెట్టుకుని ఉన్నారు. ఎందుకో తెలుసా ప్రియులారా? ఎందుకో తెలుసా? యూదులు అంటే మరి ఎక్కడో చోట దేవుడు ఏం చేస్తాడంటే తన జనాంగాన్ని ఒక విత్తనాన్ని వేసి పెడతాడు. ఎప్పుడు కూడా ఒక్కసారైన వాగ్దానం, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? తన జనాంగాన్ని ఆయన తన రెక్కల చాటున కాపాడుకునేవాడు ఆయన. వాళ్ళందరూ ప్రయాణం అయిపోతున్నారు. ఇప్పుడు ప్రయాణం కావాలి, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోవాలి. వాళ్ళందరూ కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళండి నిజంగా దేవుని పిల్లలు. కానీ ఒకప్పుడు అది, ఇప్పుడు ఏమన్నాడు చూడండి ప్రియులారా, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, ఎవరు? మనమే. మనం వారితో సమానత్వం కాదు. రెండవది చూస్తే
పరదేశులు అంటే మనకు అసలు సంబంధమే లేని వారం, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు అంటే ధర్మశాస్త్రంలో ఉండేటువంటి నిబంధనలు కానీ వాగ్దానాలు కానీ మనకు చెందినవి కాము. ఒకప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూస్తారు నిరీక్షణ లేని వారు అంటే పరలోక రాజ్యం కొరకు నిరీక్షించేటువంటి వాళ్ళము కూడా కాదు మనం. ఇంకా చూసినట్టయితే కింద చూడండి, లోకమందు దేవుడు లేని వారునై ఉన్నామంట. దేవుడు అంటే కూడా తెలియదు మనకు. అలాంటి అన్య స్థితిలో మనం పడి ఉన్నటువంటి వారం. చూడండి కింద మాటలు చూద్దాం. క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఒకానొక సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన తల్లిదండ్రుల విషయంలోనే చూస్తే అన్యులమండి. కొబ్బరికాయ కొట్టి దేవుళ్ళు కాని వారికి మనము పూజలు చేశాం. నిజంగా దేవుళ్ళు కాని వారికి అసలుకి సంబంధమే లేని లోకంలో ఉన్న ఏదో ఒక దాన్ని పూజిస్తూనే ఉండేటువంటి వారం. కానీ కాలక్రమేణా మనం ఎలా అయిపోయామంట? క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై ఉభయులను అనగా ఇద్దరిని, అన్యులను ఇశ్రాయేలులను దేవుడు ఏం చేశాడంట? ఏకము చేసేసాడు. కింది మాటలో మనం చూస్తాం ప్రియులారా, ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనాన్ని చూద్దాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. మనమందరం కూడా ఎలా దగ్గరైపోయామంట? దేవునికి క్రీస్తు రక్తము చేత దగ్గరైపోయాం. చూడండి కింది మాటలు అంటాడు ఇంకా, ఆయన మీకును మాకును నుండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఒకప్పుడు ఇశ్రాయేలీలకు మనకు మధ్య ఒక అడ్డుగోడ, వాళ్ళతో మనము కలవము, వాళ్ళు మనతో కలవరు. కానీ మధ్య గోడను పడగొట్టినటువంటి శక్తి ఎవరికి ఉందంట? ఒక్క యేసుక్రీస్తు వారికే ఉందండి. ఆయన రక్తం చేత కడగబడినటువంటి మనమందరము కూడా ఇశ్రాయేలీలతో సమానమైపోయాం. అందుకే ప్రియులారా ఏమంటాడంట? మీరు శరీరముని మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను, దేవునితో సమాధానపరిచెను. అందుకే ప్రియులారా ఇక్కడ కూడా మరి ఆ కానాను స్త్రీతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంట? ఆమె ఒక మాట అంటుంది. ఇక్కడ 3 మాటలు మనం చూస్తాం. మొదటగా నాకు సహాయం చేయమని అడిగింది. రెండవది మరలా కేకలు వేసి సహాయం చేయమని చెప్పింది. మూడవది మ్రొక్కి సహాయం చేయమనింది. నాలుగవది చూడండి ప్రియులారా, ఇంకా గట్టి మాట చూడండి. ఆ మాటను చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనాన్ని 26వ వచనాన్ని చూద్దాం. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, ఏమంటుందంట? నిజమే ప్రభువా, మేము కుక్కలమే, మీరన్నట్టు మేము కుక్క పిల్లలమే, కాదనడం లేదు ప్రభువా. కానీ చూడండి కింది మాటలు ఇంకా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా. చూడండి ఆమె విశ్వాసం చూడండి పిల్లరా, ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఏమంటుందంట? అయ్యా మేము కుక్కలమే అయ్యా, కానీ ఈ కుక్కలు కూడా మీలాంటి యజమానులు తిని పడేసిన రొట్టె ముక్కలు తినడానికి కూడా మేము యోగ్యులము కదా, తింటాము కదా మేము కూడా. అలా అనుకోనైనా మేము కుక్కలమైనా సహాయం చేయండి అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? శిష్యులతో చెబుతున్నాడు, ఇదిగో ఎంత విశ్వాసం ఉందో చూడండి. మీరు అనుకుంటున్నారు వీళ్ళు అన్యులని, మీరు అనుకుంటున్నారు దేవుణ్ణి ఎరగని వాళ్ళని, మీరు అనుకుంటున్నారు వారు దూరస్తులని. కాదు. ఎవరంట వాళ్ళు? చూడండి ఆమె విశ్వాసం చూడండి. నిజమే ప్రభువా. నాలుగవది ఎన్నిసార్లు అడుక్కుంటుందో చూడండి పిల్లలు. నాలుగవది ఏమన్నా? నిజమే ప్రభువా, మేము కుక్క పిల్లలమే, కానీ కుక్కలు కూడా యజమానులు అంటే ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. వాళ్ళు తిని పడేయగా కింద పడిన రొట్టె ముక్కలు వాళ్ళు తినరుగా, మేమే కదా తినేది. అలాంటి చిన్న సహాయమైన చేయండి ప్రభువా.
చూడండి ప్రియులారా, కింది మనం చూస్తాం ఆ మాటను అడిగిన తర్వాత. అందుకు యేసు, అమ్మా ఏంటంటే చూడండి, దేవుని స్తోత్రం చెబుదాం. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు, కానాను స్త్రీని, ఆమె 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 కానాను స్త్రీ ఆమె. చివరికి యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మా. తన తల్లికి ఇచ్చే గౌరవం ఇస్తున్నాడండి యేసుక్రీస్తు వారు. తన తల్లికి ఇచ్చే గౌరవం కంటే ఎక్కువగా ఇస్తున్నాడు. ఎవరికి? ఒక అన్యురాలికి. ఏమంటున్నాడంట, అమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఒకసారి తిడితే వెళ్ళిపోయే వారిని చూసాము, రెండవసారి అరిస్తే వెళ్ళిపోయే వారిని చూసాము, మూడవసారి కొడితే వెళ్ళిపోయే వారిని చూసాము. కానీ మాతో వాదించి సహాయాన్ని పొందుకుంటున్నావు చూడు, నీ విశ్వాసం గొప్పదమ్మా. ఈనాడు అంత విశ్వాసం మనలో ఉందా? అంతటి విశ్వాసం మనలో ఉందా? అందుకే ప్రియులారా ఏమంటాడంటే, శతాధిపతి కూడా తన దాసుడు మంచమున పడి ఉన్నాడు, వెళ్ళి అతన్ని తీసుకురండి అని చెబితే వాళ్ళందరూ కూడా వెళ్ళి, అయ్యా మా శతాధిపతి అయినటువంటి మరి రాజు పిలుస్తున్నాడు, తన దాసుడు మంచం పట్టి ఉన్నాడు, మీరు ఒకసారి రావాలని ఆయన కోరాడు. ఆయన కొరకు మాత్రమే కాదు కానీ ఆయన ఏం చేశాడంటే, సమాజ మందిరాలు అంటే నీ మందిరాలు కట్టడానికి ఆయన చాలా సహాయపడ్డాడు. మీరు రండి అయ్యా అని అడిగితే యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నప్పుడు శతాధిపతి అంటున్నాడు, అయ్యా అక్కడే ఉండయ్యా, ఎందుకంటే నీవు నా ఇంటిలో అడుగు పెట్టడానికి కూడా నేను అర్హుడను కాదు, పాత్రుణ్ణి కాదు. ఎందుకంటే నేను దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి, అన్యాయం చేసి ఉంటానేమో. కానీ ఒక్క మాట మాత్రం సెలవి, అక్కడి నుంచే మాట్లాడు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం చూడండి ప్రియులారా. అందుకే ఆయన అంటాడు, ఏమంటాడంటే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూద్దాం ప్రియులారా. అదే మత్తయి సువార్త, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. ఏమంటున్నాడు చూడండి, శతాధిపతి మాట్లాడుతున్నాడు. నేను అర్హుడని కాదయ్యా నా ఇంట్లోకి రావడానికి కూడా. ఈనాడు నిజంగా మనం అర్హులమేనా? బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యాలు వింటూ ఉన్నాం, అవసరమైతే వాక్యాలు కూడా చెబుతూ ఉన్నాం. మన విశ్వాసం ఎలాంటిది? ఎక్కడో ఉన్న మనల్ని తీసుకుని వచ్చి పెంట కుప్పల మీద సమానమైన మన జీవితాలను, పేడ మీద పురుగు లాంటి మన బ్రతుకులను ఆయన తీసుకొని వచ్చి మేడల మీద కూర్చోబెడుతున్నాడే. మనము దేవునికి ఏం విలువిస్తున్నాం? అందుకేనండి ఏమంటున్నాడంట 12వ వచనంలో మనం చూస్తాం, రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. కింది మాటలు చూస్తాం 13వ వచనంలో, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్తున్నాడంట. శతాధిపతి అన్నాడంట, అయ్యా నా ఇంట్లోకి రావడానికి కూడా నేను పాత్రుని కాదయ్యా, యోగ్యుణ్ణి కాదయ్యా, అలాంటిది నీవు నా కొరకు ఎక్కడి నుంచో వచ్చావు చూడు, ఇక నేనే వస్తాను నీ దగ్గరికి అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నేను అర్హుడని కాదయ్యా, మాట మాత్రం సెలవి, ఒక్క మాట చెప్పు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈనాడు నీకు కూడా స్వస్థత కావాలంటే నీ విశ్వాసము చాలా గొప్పదిగా ఉండాలి. అంత ఇంత విశ్వాసం కాదండి, ఆవగింజంత ఉన్నా చాలు, మనకు దేవుడు గొప్ప మేలు చేస్తాడు. అందుకే ప్రియులారా ఇక్కడ ఏమంటున్నాడంట, మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 44 నుంచి మనం చదువుకున్నప్పుడు ఏమంట, యూదులు జన సమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన దానికి అడ్డు చెప్పారంట ప్రియులారా. అందుకే దైవజనుడు వాక్యము చెబుతున్నప్పుడు ఏం చేయకూడదంట, అడ్డు చెప్పకూడదండి. మనం ఒకవేళ అడ్డు చెబితే ఏమవుతుందో తెలుసా? చూడండి కింది మాటలు మనం చూద్దాం ప్రియులారా. అప్పుడు పౌలు బర్నబాయు
ధైర్యముగా ఇట్లనరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకొనుచున్నారు. ఇదిగో ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమంట ప్రియులారా, ఇక్కడ అంటున్న మాట, ఇదిగో ఏమన్నాడంట చూడండి, మొదట మీకు వాక్యము చెప్పుట నిజమే, కాదనడం లేదు, కానీ మీరు దాన్ని త్రోసివేశారు కాబట్టి ఆ వాక్యం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందంట, అన్యజనులలోకి వెళ్ళిపోతుంది. మనము వద్దు అనుకొని పంపించేసినది ఎక్కడికి వెళ్ళిపోతుందంట, అన్యజనులకు వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు మనస్థితి ఎలాంటిది? దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నామా? దేవుని వాక్యము వినకుండగా మరి అడ్డు చెప్పేటువంటి వారముగా ఉన్నామా? ఏమండి, బట్టలు దులుపుకొని ఏం చేశాడు తెలుసా పౌలు గారు? ఇదిగో నేను చెప్పేదంతా చెప్పాను, నేను మాట్లాడేంత మాట్లాడాను, మీరు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, దేవుని కొరకు ఎలా మీరు జీవించాలో కూడా మీకు అన్నీ చాలా వివరంగా చెప్పేశాను. ఏది దాచుకోలేదు నేను. ఇక దేవుడు నాకు ఏదైతే చెప్పాడో దానిని మీకు తెలియజేశాను. కానీ మీరేంటి మూర్ఖులండి, మీరు మూర్ఖులు. మీరు దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నారు. కల్పనాద కథముల వైపు మరి తిరిగే కాలానికి వచ్చేశారు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పేటువంటి మాటలు వింటారు, కానీ దేవుని వాక్యాన్ని మీరు ఏం చేస్తున్నారంట, విసిరేస్తున్నారు, అవసరం లేదని. అందుకే అపాత్రులుగా చేసుకున్నారు మిమ్మల్ని మీరే. నిత్య జీవానికి వెళ్ళవలసినటువంటి మనము నిత్య నరకానికి వెళ్ళేటువంటి దారిలోనికి వెళ్ళిపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నాం. అందుకే పౌలు గారు తన బట్టలు దులుపుకొని ఏం చేశాడో తెలుసా? మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు, కానీ నేనేం చేయలేను, ఇంకా మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. ఎందుకో తెలుసా? మీ దగ్గరకు వచ్చి మీకు సహాయం చేయాలనుకునే టైంలో మీరేం చేస్తున్నారో తెలుసా? వాక్యాన్ని మీరు విడిచిపెడుతున్నారు. అందుకే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఒకవేళ ఇకనైనా దేవుని వాక్యాన్ని చెప్పే నీ దాసులను, దైవజనులను ఎప్పుడైనా అడ్డు వేసావా? అది ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? రక్షణ అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం పొందుకోవలసిన రక్షణ, మనం తీసుకోవలసినటువంటి రక్షణ భాగ్యం, మనము చేరవలసిన పరలోక రాజ్యం ఎక్కడ ఎవరు వెళ్తుందంట? తూరు సీదోను ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ముందే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారంట ప్రియులారా. మనకంటే ముందుగా వ్యభిచారులే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు కింది మాటలో మనం చూస్తాం ప్రియులారా, 48వ వచనంలో చూస్తాం. అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరంట? అన్యులండి విశ్వసించింది. ఇన్నాళ్ళుగా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాము, ప్రార్థనలకు వస్తున్నాము, కానీ మనలో అంత భక్తి ఉందా? కానాను స్త్రీకున్న భక్తి మనలో ఉందా? ఏముందిలే, క్రైస్తవులం మేము, ఏముంది, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం. నిన్ననే ఒక అన్న చెప్పాడు, సహోదరుడు, మొట్టమొదట బైబిల్ కొన్ని కోట్లకు కొన్నటువంటి బైబిల్ లేని కాలంలో అనేక భాషలలో తర్జుమా చేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతూ అనేక సంవత్సరాలు మన మధ్యలోనికి రావడానికి ప్రయత్నం చేశారండి. అలాంటి బైబిల్ని మనం ఈనాడు ఏం చేస్తున్నామో తెలుసా? అలా తీసుకొచ్చి అలా గూట్లో పడేసి వెళ్ళిపోతున్నాం. నిజమేనా? నిజమే కదా? ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము నిజంగా సశరీరధారి అయి ఈ లోకంలో మరి సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తు వారిని ఈనాడు మనం తృణీకరిస్తున్నామా? ఆయన మన మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినటువంటి వాక్యాన్ని మనం ఈనాడు తృణీకరిస్తున్నామేమో. ఒకవేళ అలా తృణీకరించబడితే
ఆ రక్షణ నీ దగ్గర నుంచి ఎవరికి వెళ్ళిపోతుందో తెలుసా? అన్యుల దగ్గరికి వెళ్ళిపోతుంది. వారు రక్షింపబడతారు. ఇంకో సహోదరుడు చెప్పాడు, అయ్యా ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయంట, నిజమేనా అంటే ఆ అన్యుడు అంటున్నాడంట, ఇదిగో ఒక్కసారి రక్షింపబడి ప్రభు పాదాల చెంత కూర్చున్న తర్వాత తిరిగి మరలా విగ్రహారాధన చేసావంటే, మరలా వెళ్ళి బొట్టు పెట్టావనంటే, మరలా వెళ్ళి అదే పాపం చేసావనంటే నీకు ఎక్కడ జరుగుతుంది స్వస్థత? ఎలా జరుగుతుంది నీకు కార్యం? అన్యులే అంత గొప్ప మాటలు మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులముగా చెప్పబడుచున్న మనం ఇంకెన్ని మాటలు దేవుని గురించి ఇతరులకు చెప్పాలి? నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇంకెంత విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అందుకే ప్రియులారా, ఒకసారి వెలిగింపబడి దేవుని యొక్క మరి కార్యములు రుచి చూచిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోయిన వాడు ఏమవుతాడంట? యేసుక్రీస్తుని మరలా సిలువ వేసేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనమందరము కూడా మన జీవితాలను కూడా సరిచేసుకుంటున్నాయన. ప్రభువా, ఇదిగో మీరంటున్నారు మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకుంటున్నారని మీరు సెలవిచ్చారు. ఇక మేము ఎన్నడూ అలాంటి స్థితిలో మేము ఉండమయ్యా. మీ కొరకు జీవిస్తాం నాయన, మీతో బ్రతుకుతాం ప్రభువా. వారికి మాకు ఎక్కడో పడి ఉన్న మమ్మల్ని కూడా తండ్రి ప్రభువా మీ రక్తము చేత కడిగి మమ్మల్ని మీ నిత్య జీవానికి వారసులుగా చేసుకున్నారు. ఆ భాగ్యాన్ని అంతము వరకు చేపట్టడానికి నాయన మాకు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి వాక్యం విన్నటువంటి నీవు నిజంగా ఆ కానాను స్త్రీ ఎంతగా గోజాడి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, అయ్యా మేము కుక్కలమే కదయ్యా, మేము కూడా బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినడానికైనా అర్హులము కాదా అన్నట్టుగా ఈనాడు ఇకనైనా దేవుణ్ణి అడుగుతావా? ఇకనైనా దేవునితో మాట్లాడతావా? అందరూ కూడా మోకరిస్తాం. విశ్వసించిన వారు, దేవుడు నాకు నిజంగా కార్యాన్ని చేస్తాడు, దేవుడు నా జీవితాన్ని బలపరుస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని లేవనెత్తుతాడు, పడిపోయి ఉన్నటువంటి నా బ్రతుకునైనా మరలా నిలబెట్టే దేవుడని నీవు నమ్మగలిగితే ఇప్పుడే మోకరించి ప్రార్థన చెయ్యి. ఇప్పుడే మోకాళ్ళ మీద ఉండి నీ మోకాళ్ళ బలాన్ని దేవునికి చూపించయ్యా. ఇదిగో నేను మోకరించి నీ వైపు చూస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను. నిజంగా ప్రభువా, నీ వాక్యము శరీరధారిగా ఈ లోకంలో మా మధ్య సత్యంలోనికి నడిపించడానికి, మా మధ్యలోనికి మమ్మల్ని ఆవరింపజేస్తున్న మీ ఆత్మను ప్రభువా మేము కన్నుకోవడానికి మా కృప చూపిస్తావా? మాకు సహాయం చేస్తావా? దేవుని స్తోత్రం. అందరూ కూడా అలాగే మోకరించి ఒక నిమిషం నిశ్శబ్దముగా ఉండి, అందరూ కూడా ఒక నిమిషం నిశ్శబ్దంగా 2 చేతులు ఎత్తి ప్రభు వైపు చూపిస్తూ, అయ్యా ఆనాడు కానాను స్త్రీని తన కుమార్తెను రక్షించినటువంటి నీవు, ఆనాడు ఆమెతో మీరు మాట్లాడుతున్నారు, అమ్మా నీ విశ్వాసము నీ కుటుంబాన్ని రక్షిస్తుంది అన్నట్టుగా ఈనాడు మన విశ్వాసము కూడా మన కుటుంబాలను బలపరచాలి. మన విశ్వాసము కూడా మన కుటుంబ జీవితాలను ముందుకు నడిపించాలని నివాసించగలిగితే, అయ్యా మీ నిత్య జీవంలో నేను కూడా నీ చెయ్యి ప్రభు వైపు చూపిస్తే ప్రభువు నీ చెయ్యిని తాకబోతున్నాడు, నిన్ను తాకి నీకు స్వస్థత దయచేయబోతున్నాడు. వాక్యమందు నిలిచిన వాడవైతే, వాక్యమందు నీవు నిలిచిన దానవైతే నిన్ను కూడా ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. ఇదిగో మోకరించలేని వాళ్ళు దయచేసి లేచి నిలబడండి, పర్వాలేదు. మోకరించలేని వాళ్ళు దయచేసి లేచి నిలబడండి, పర్వాలేదు. ఎందుకో తెలుసా? దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్న దేవుడు. ఆయన నీ పై రూపాన్ని చూడడం లేదు బిడ్డ, నీ పై రూపాన్ని ఆయన చూడడం లేదు. నీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు ఆయన. నీ హృదయాంతరంగములో నుంచి ఆయన జీవజల నదులు ఉద్భవింపజేసే దేవుడు ఆయన. ఆనాడు శతాధిపతితో మాట్లాడుతున్నాడు దేవుడు, ఇశ్రాయేల్లో ఏ ఒక్కరి దగ్గర ఈ విశ్వాసాన్ని నేను చూడలేదు. ఈనాడు ఆ విశ్వాసము దేవుడు నీలో చూస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప విశ్వాసం, కానాను స్త్రీలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసము దేవుడు నీలో చూడబోతున్నాడు. అడుగుతావా? సమస్యలు లేవని చెప్పొద్దు,
చెప్పుకోలేని సమస్యలతో ఎంతో మంది అన్నగారిపోతున్నాం, బలహీనపడిపోతున్నాం. అది దేవునికి తెలుసు, నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. ఆ మనసుతో ప్రభువుతో మాట్లాడు. ఆ మనసుతో ప్రభువు వైపు నీ హస్తాన్ని చూపించి, అయ్యా నా చెయ్యి పట్టుకో నాయన, అయ్యా నాతో మాట్లాడు, నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచండి ప్రభువా. నీ రక్తము చేత కడగబడిన వారమై నిత్య జీవములోనికి, సర్వసత్యములోనికి మేము నడిపించాలనుకుంటున్నాం. కృప చూపించండి అయ్యా, సహాయం చేయండి. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. రక్షకుడానికి స్తోత్రం అయ్యా. దేవానికి స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఇదిగో నీ హృదయాంతరంగములో నుంచి ప్రభువుతో మాట్లాడు. ప్రభువు సహాయం చేసే దేవుడు, నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు, నిన్ను రక్షించేటువంటి దేవుడు. అటు దేవుని సన్నిధిలో నీవు నిలవబడి ఉన్నావని నువ్వు మర్చిపోవద్దు. ఆయన శక్తిగల దేవుడు. ఆయన నామాన్ని నీవు ఘనపరిస్తే, ఆయన నామాన్ని నీవు స్తుతించగలిగితే, ఆయన నిన్ను ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకుంటావా? నీ విశ్వాస బలాన్ని దేవుని ఎదుట చూపిస్తావా? అయ్యా అల్పుడమయ్యా, అయోగ్యులం నాయన, ఏ మంచి లేని మా జీవితాలలో నీ గొప్ప కృపను మాకు చూపించావు. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలము నాయన? ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలమయ్యా? ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఏమిచ్చినా తీర్చుకోలేమయ్యా. అందరం దేవుని స్తుతిస్తాం. నీవు నా